హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే ఒక ప్రిన్స్ కట్ బ్లౌజ్కి షోల్డర్ ఎలా జాయిన్ చేయాలనేది అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్స్ ఈ విధంగా పట్టుకుని మనం ఈక్వల్గా ఉందా లేదా చూసుకుని ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం ఓవర్లాక్ అయితే చేసుకుంటే మనకి నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుందండి. ఈ విధంగా 2 స్టిచెస్ అయితే మనం వేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఈ విధంగా అయితే జాయిన్ చేస్తున్నాను. 2 సైడ్స్ కూడా షోల్డర్స్ ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. చూసారా ఏ విధంగా అయితే వచ్చిందో. మనకి ఈక్వల్గా లేకపోతే కనుక కొంచెం అయితే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చండి. షోల్డర్స్ అయితే ఈ విధంగా నీట్గా జాయిన్ చేసుకోవాలి. దీనికి హ్యాండ్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు షోల్డర్ దగ్గర పెట్టుకుని. చూసారు ఈ విధంగా అయితే వచ్చింది బ్లౌజ్ మొత్తం కూడా నీట్గా ఫినిషింగ్. ఇదిగోండి హ్యాండ్ అయితే నేను బుట్ట హ్యాండ్ ఈ విధంగా స్టిచ్ చేశాను. దీనికి లేస్ అయితే నేను సిల్వర్ లేస్ అయితే వేస్తున్నానండి. లెహంగాకి అయితే సిల్వర్ లేస్ ఉంది కాబట్టి మనం లెహంగా ఏ కలర్ అయితే ఉందో అదే లేస్ వేస్తే లుక్ అయితే బాగుంటుంది. చూసారు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రక్షిత టైలరింగ్ ఛానల్. మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలా లేస్ వేసేటప్పుడు 2 స్టిచెస్ అయితే వేసుకోవాలండి. నీట్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. చూసారా బుట్ట మొత్తం కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా సింపుల్ బుట్ట అయితే స్టిచ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.